ఏదో కరెంటు ఒకటి ప్రార్థన పోయింది. నోటికి సరే సరే నోటికి మామూలుగా చెప్తాను. సరే జై నోటికొచ్చిండేది గురు. ప్రార్థన చేసేసి నోటికొచ్చిన గీతం. సరే జై గురు. జై. రికార్డింగ్ ఆన్ అయింది. జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. దండము సద్గురుదేవా దండము వేదాంత సార దయగుణశీల దండము గురువుం నిరసన దండము గురు రాజపాకి దండము తండ్రి దండమా ఖండ దండము తండ్రి దండము గురుదేవా నిండార కృపాదుడు ఎండమావుల రీతి నుండేటి బ్రహ్మాండ ఉండదని సెలవిస్తిరి నేనుండదుడగలేనిదాయను బహుదండిదని ఎటి సద్గురాజులుండదూపిన కన్న తండ్రి దండము తండ్రి దండమ ఖండ దండము తండ్రి. జై గురు. చదివే కూడా కరెంట్ స్వామి. అవునవును, నేనే ఊరికి దీంట్లో చెప్పి మళ్ళీ చెప్తాలే. కరెంటింగ్ ఎవరికి లేకుండా అయింది కాబట్టి. కరెంట్ నాకేం కరెంట్ ఏమి ఉంటా అని అది రేకులు శబ్దం వస్తుంది స్వామి, లేకపోతే నేనే చదువుదు. సరే 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 సరే. అంటే కరెంటు నీకుందా? నాకుండా తోటలో ఉంది. ఇదేమట్లా రికార్డ్ పడేది మీకు వినపడదు. సరే సరేలేండి, రికార్డింగ్ అవుతుంది అవన్నీ. సరే. ఆశయ ఇహపర దుఃఖం ఆశయ భవనాశయుక్తి యవనీస్తరిలో ఆశయ జన్మకు కారణం ఆశయ మది చెరచుచుండు అపరోక్షమందు నిర్గుణమందే తపములయందు జపతపములలోన జనించి వేవేగ నెపములు కల్పించి నిస్పృహ గావించు చపల చిత్తపు సాగరంబున చచ్చజ్ఞాన ప్లవమునెక్కెడు ఉపముచే తెగటార్చి దాటుము ఉపరి భాగమే బట్టబయలగు అపరోక్షమందు నిర్గుణమందే తపములయందు. నేను కూడా లైట్ పట్టుకొని హ్యాండ్ లైట్ చెప్తాను, మొత్తం కరెంట్ పోయింది కాబట్టి ఛార్జింగ్ లైట్ కూడా తగ్గిపోయింది. ఆశ ఉన్న చోట ఇచ్చే ఉన్నప్పుడు సంకల్పములు కలుగుచుండును. ఈశ్వర చే చరాచర జగత్తు ఏర్పడి అందులో జీవులకు భౌతిక వస్తువులపై ఆశ సుఖభోగముల కొరకు ఆశ కొనసాగుతున్నది. మానవుల ఆశ అజ్ఞానమును పెంచును. ఈ ఆశ అనేది ఆశ ఉంది అనుకో, ఏ దానిపైన ఆశ ఏమేర్పడినా అది ఇచ్చగా మారుతుంది, ఇష్టంగా మారుతుంది. ఆ ఇష్టాన్ని ఏ ఇష్టమైతే ఉందో అది సంకల్పములు కలుగు చేస్తుంది. సంకల్పం ఇచ్చే ఏం చేస్తుందంటే దాని వైపు సంకల్పిస్తుంది. ఏదైతే
నీ మనసులో ఉందో, కోరికగా ఉందో, దేనిపైన ఆశ కలిగిందో దాని పట్ల సంకల్పిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈశ్వర సంకల్పంచే చరాచర జగత్తు ఏర్పడి అందులో జీవులకు భౌతిక వస్తువులపై ఆశ, సుఖభోగముల కొరకు ఆశ జరుగుతున్నది. ఈశ్వర సంకల్పం వల్ల ఏం జరిగింది అంటే సమిష్టి సంకల్పము, అదే ఈశ్వర సంకల్పం సమిష్టి సంకల్పం, అది అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తమయ్యి జగత్తంతా అనేటువంటి దృశ్యాన్ని తానే కల్పించుకున్నాడు తన ప్రతిబింబంగా. ఈశ్వరుని యొక్క చిద్విలాసంగా జరిగినటువంటి జగత్తు, దానితో పాటు ఉన్నటువంటి ప్రపంచాలు. దీంతో ఏమైంది? దీనివల్ల అంటే భౌతిక అనేకమైనటువంటి చరాచర జగత్తు అంటే కదులుతున్నది, కదలనిది రెండు. కదలనటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఆకాశంగా ఉన్న దాంట్లో ఈ కదులుతున్నటువంటి మిగతావన్నీ ఏర్పడినాయి. ఆ కదులుతున్న మిగతా వాటన్నిటిలోనే జీవులు ఏర్పడినాయి. ఆ జీవులకు ఏమైంది అంటే తన కళ్ళ ముందు ఉన్నటువంటి భౌతికమైన వస్తువులపైన, సుఖభోగాలపైన ఆశ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇది అనుభవాలుగా ఈ జగత్తులో జరిగినట్టు వాడు పుట్టినప్పటి నుంచి వాడు చూస్తున్న ప్రకృతిలో వాని సొంత అనుభవాలుగా వచ్చినటువంటి దానిల మీద ఆశ ఏర్పడుతోంది. వాని కంటి ముందు ఉన్నటువంటి వస్తు ప్రపంచం మీద కూడా ఆశ ఏర్పడుతూ ఉంది. మానవుల ఆశ ఏమవుతుందంటే అజ్ఞానం పెంచుతుంది. మానవుల ఆశ అంటే వెష్టి ఆశ. నీకు, నాకు, ఇతరులకు, ఈ జగత్తులో ఉండే వాళ్ళందరికీ వాళ్ళకు ఉన్నటువంటి ఆశలు ఏంటివి అంటే అజ్ఞానం పెరిగేటివే అవి. ఆశ ఎంతకాలం పెంచుకుంటూ పోయినప్పటికీ అజ్ఞానం పెరుగుతూ పోతానే ఉంటుంది. కాబట్టి ఆశ అనేది చెందని విధంగా ఏది ఆశించినా నువ్వు ఆశించినంత మాత్రం చేత దాని మీద తీవ్రమైన తపన చెందకూడదు. తపన ఏమవుతుంది అంటే తపనే తీవ్రమైన కోరికగా మారి అది ఎట్లయినా సరే నాకు ఫలాంది కావాలి అని అనుకుంటే దాని మీద మనసంతా దాని మీద కేంద్రీకరించబడుతుంది. అట్లా అజ్ఞానం పెరుగుతుంది. ఈ మానవుల ఆశ అజ్ఞానం పెంచుతుంది. ఈశ్వరుని ఆశ వల్ల జగత్తుతో బంధం కలిగి పరమాత్మగాను ప్రత్యేగాత్మగాను వ్యవహరిస్తుంది. ఈశ్వరుని ఆశ వల్ల అంటే ఈశ్వరుని యొక్క సంకల్పం, ఈశ్వరునికి ఏ విధమైన సంకల్పం కలిగిందో దాంతో జగత్తు ఏర్పడింది. ఆ జగత్తుతో బంధం కలిగి పరమాత్మగాను ప్రత్యేగాత్మగాను వ్యవహరిస్తున్నాడు. ఈశ్వరుడు ఏమవుతున్నాడంటే పరమాత్మగా ఒక స్థితిలోనేమో సృష్టికి కారణమైనటువంటి సంకల్పం తనలో కలిగి సకల సృష్టి వ్యక్తమైన తర్వాత వ్యక్తమైనటువంటి దాంట్లో జీవులతో అంతా కూడి ఆ జీవులు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? తన యొక్క ప్రతిరూపంగా ఉన్నటువంటి దాన్ని తాను చూసుకోవడానికి ఈ జగన్నాటకం అనే దాన్ని కల్పించబడినటువంటి ఆయనకేమో కల్పించబడి జరుగుతున్నటువంటి నాటకం ఇదంతా. ఈ జీవులకేమో సర్వద్వంద్వములతో కూడినటువంటి సుఖదుఖాలతో కూడినటువంటి దుఃఖమయమైనటువంటి జగత్తు. కాబట్టి అక్కడ ఈశ్వరుడేమో తానే ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు? జగత్తుతో బంధము కలిగి వ్యవహరిస్తున్నాడు సమిష్టికర్తగా ఉండి. ఓసారి పరమాత్మగా ఉంటున్నాడు సమిష్టిని సంకల్పించినప్పుడు. మళ్ళా వెష్టిగా అయినప్పుడు ఏమవుతున్నాడు? వెష్టి వేరుగా లేడు కదా. వెష్టి ప్రతిబింబంగా ఉన్నాడు, పరమాత్మకు ప్రతిబింబంగానే ఉన్నాడు ఇక్కడ ఆత్మస్వరూపుడైనటువంటి జీవుడు. కాబట్టి ఆత్మస్వరూపుడైన జీవుడు పరమాత్మకు ప్రతిబింబంగా ఉంటే ఇక్కడ ప్రత్యేగాత్మగాను వ్యవహరిస్తున్నాడు. జీవునిలో ఉన్నటువంటి మూడవస్థల్ని దాటిన స్థితే ప్రత్యేగాత్మ. కాబట్టి పరమాత్మగాను వ్యవహరిస్తున్నాడు సమిష్టిగా ఉన్నప్పుడు, వెష్టిగా ఉన్నప్పుడు ప్రత్యేగాత్మగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈశ్వరుని సంకల్పం అది. ఈ విధంగా ఏం జరుగుతుంది? ఈ రెండు సంకల్పాలకి కారణం చెప్తున్నాడు చూడండి. వెష్టి సంకల్పానికి సమిష్టికర్త అయినటువంటి ఈశ్వరుని సంకల్పానికి కూడా కారణం ఏంటి అంటే ఆశే. ఆశ అనేదే సంకల్పాలకు కారణమైంది. ఈ విధంగా ఆశ వలన ఇహలోక దుఃఖము మరియు బ్రహ్మజ్ఞానికి పరలోక దుఃఖము కలుగుతున్నది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ విధమైనటువంటి ఆశ వల్ల ఇహలోక దుఃఖం అంటే ఇక్కడ వ్యవహారంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఈ దుఃఖాలకన్నిటికీ ఆశే కారణము.
అది పొందలేకపోతే తీవ్రమైనటువంటి మనసులో కలిగేటువంటి అఘాతంలాగా, అదొక కొరతలాగా, తీవ్రమైన దాని కొరకు దుఃఖించుండే పద్ధతిలాగా అయిపోయింది. ఆశ లేదు అనుకో వానికి దేనితో సంబంధం ఉంటుంది? సర్వ వ్యవహారములను బికారిగా ప్రవర్తించేవాడు ఆశించకుండా ఉండేవానికి దాంతో పని లేదు. దానివల్ల కలిగే దుఃఖము లేదు. ఒకసారి ఏదో వివాదం జరిగితే డబ్బుది, ట్రైన్లో పోయేటప్పుడు నదిలోకి విసిరేశాడు డబ్బంతటిని. బట్టలో కట్టిండే డబ్బు. అప్పుడంతా బట్టల్లో కట్టేవాళ్ళు డబ్బును. ఎందుకంటే నోట్లు లేవు కదా అప్పటికి. అన్నీ ఉన్నాయి నూకలు కాయలు. రమణ మహర్షి పిల్లోడుగా ఉన్నప్పుడు ఎప్పుడో తక్కువ వయసులో. సో దీనివల్లే కదా ఈ కొట్లాట వచ్చింది. దీనివల్లే కదా ఈ రకమైనటువంటి గొడవ వచ్చింది. మనసంతా పరితపించేటట్టు ఈ విధంగా అని చెప్పి ఎందుకో విరక్తి కలిగి బాగా విసిరేశాడు అంతే డబ్బులు. నదిలోకి విసిరేశాడు మూట. ఇంకంతే. ఆ తర్వాత ఆయన గొప్ప మహర్షి అని, ఆయనకు పెద్ద ఆశ్రమము, దేశ విదేశాల నుంచి ఆయన గ్రంథాలని ఆంగ్లంలోకి అనువాదం చేసి ఆ పుస్తకాల కంపెనీలలో లాభాలు వచ్చి, ఇంకా ఎక్కడెక్కడల్లో లాభాలు వచ్చి పరిశ్రమలు పెట్టినళ్ళు, స్వామి మీరు ఇది తీసుకోండి అని కట్టలు తెచ్చాడు పెట్టినా కూడా ఆశ ఎప్పుడు లేదో దాంతో ఎందుకు వద్దు నాయన, మాకొద్దు కనీసం దీని అకౌంట్లోకి వేస్తాం స్వామి, మీ ట్రస్ట్ ఉంది కదా దాంట్లోకి వేసి చేస్తాం అంటే ఏదో ఓ పనులు చెప్పిపోయా దానికి సంబంధించిన ఏంటో దీన్ని కట్టి ఇంకా అంతకంటే ఎక్కువ ఉందనుకోని కోట్లు సమాజంలో ప్రజలకి అవి కట్టించేసే ఏటివి ఏమన్నా ఆసుపత్రులు, బళ్ళు, విద్యాలయాలు ఇట్లాంటివి అని చెప్పాడు. ఎందుకంటే ఆశను వదులుకున్నాడు. ఇంకా ఏ స్థితిలోనూ దాని వైపుకు పడు ఒకసారి వదులుకున్న తర్వాత. కాబట్టి ఇహలోక దుఃఖం అంతా కూడా ఇహలోక దుఃఖము మరియు బ్రహ్మజ్ఞానికి పరలోక దుఃఖము కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం పొందిన వానికి కూడా తాను బ్రహ్మముగా అయిన వానికి కూడా కలుగుతుందని చూడండి. ఇహలోక దుఃఖమేమో ఈడేమో జీవుడుగా వ్యష్టిగా ప్రత్యేగాత్మగా వ్యవహరించినప్పుడు ఏం జరుగుతోంది? ఇహలోక దుఃఖం ఇక్కడ పొందేటువంటి వస్తువులతో, ఇక్కడ పొందినటువంటి బంధాలతో, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నీవు ఏర్పరచుకున్నటువంటి దీనిలతో వచ్చేటువంటి ఆశ, నిరాశలు, దుఃఖము అంతా కలుగుతోంది ఇక్కడ. అక్కడ నేను బ్రహ్మమును అన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మము అనే దానిలో నుంచి పరిపూర్ణుడై తాను బయలు స్వరూపుడుగా ఉన్నటువంటి అశరీరుడుగా మారితే తప్ప బ్రహ్మజ్ఞానిగా నేను బ్రహ్మజ్ఞానిని, నేనే బ్రహ్మమును అని సమిష్టికర్తగా నేనే ఈశ్వరుణ్ణి అన్నప్పటికీ కూడా దానికి కూడా ఉంది పరలోక దుఃఖం కలుగుతున్నది. అంటే తాను కల్పించినటువంటి జగత్తులో ఏ జగత్తు అయితే కల్పించి వ్యవహరిస్తున్నాడో ఆ జగత్తులో పరోక్షంగా తాను ప్రతిబింబ స్వరూపుడై అనుభవిస్తున్నాడు. ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, సుఖాన్ని అనుభవిస్తున్నాడు, వేరుగా లేడు. జీవుడు తెలియకపోవడం వల్ల తాను జీవభావాన్ని వదిలితే తానే సమిష్టికర్త అయినటువంటి ఈశ్వరత్వంతో ఉన్నాను అనే భావం తెలియకపోవడం వల్ల నేను దుఃఖిస్తున్నాను అనుకుంటున్నాడు వీడు. పరోక్షంగా బ్రహ్మమును అని తెలియబడినవాడు కూడా సమిష్టి కర్తగా ఉండి ఇక్కడ ప్రతిబింబ రూపంలో ఇక్కడ మళ్ళీ దుఃఖం కలుగుతున్నాడు. ఇహలోక దుఃఖం వీనికి కలుగుతుంటే పరలోక దుఃఖం కూడా కలుగుతుంది వానికి. ఎందుకంటే మళ్ళీ తిరిగి రాని జన్మకు రానటువంటి పరిపూర్ణ బయలును భావనలో గుర్తెరగబడి తాను లేనటువంటి వాడిని బయలుకి ఏ చేష్టలు లేనటువంటి స్థితి ఏ విధంగా ఉందో ఆ స్థితిలో నేనున్నవాడిని అనే భావం కలగాలి అంటే ఈ అచల గురువుల దగ్గర ఉండి ఈ గురువుల యొక్క భావాన్ని అర్థం చేసుకొని ఈ పరిపూర్ణం అనే భావాన్ని ఊహలో ఎరిగితే దానికి ఇహలోకంలో పడేదానికి పరలోకం యాలోకంలో పడే దుఃఖాలకు తాను ఆశ చెందడు. ఆశ వదిలిపోతే దుఃఖమే లేదు. దుఃఖానికి కారణం అదే. కాబట్టి మోక్షేచ్ఛ అనేది ఆశ చేత మానవుని అజ్ఞానం నాశనం. మోక్షేచ్ఛ నాకు మోక్షం కావాలంటే ఏమనుకుంటున్నాడు? మళ్ళీ తిరిగి రాని మోక్షం అయితేనేమో పూర్తిగా ముక్తి చెందినవాడు, పూర్తిగా మళ్ళీ జన్మకు ఉపాధికి తీసుకురావడానికి కారణమైన వస్తువు ఏదుందో దాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు. మళ్ళీ ఏ సంకల్పము లేనటువంటి సంకల్పరహితుడైనటువంటి
వానికి ఏమవుతుంది? మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి చైతన్యాన్ని గురువు చేత విచారణ జరిపి పోగొట్టుకున్నటువంటి వాడు. ఇక వానికి లేదు, అవకాశం లేదు, అవసరము లేదు. జగత్తుతో అవసరం లేదు. ఉన్నప్పటికీ కూడా తాను ఉన్నా కూడా ఎట్లుంటాడు అంటే, రాత్రి మీరు చదివితే 6, 7 కందార్థాలన్నీ అట్లే. ఎట్లుంటాడు అంటే, తాను ఉన్నప్పటికీ కూడా ఉన్నట్టుగా ఉన్నటువంటి ఉనికి లేనటువంటి స్థితిలో ఉంటాడు. తానున్నాననే ఉనికి లేనటువంటి స్థితిలో ఉంటాడు ఉన్నప్పటికీ కూడా. అటువంటి ఉనికిలో ఏమవుతుంది? జరుగుతున్న వ్యవహారం అంతటిని, చుట్టూ జరుగుతున్న బంధాలతో సహా సర్వ వ్యవహారము కేవలము తన కలలో జరిగినట్టో, లేకపోతే ఒక నాటకం జరుగుతుంటే ఆ నాటకంలో జరుగుతున్న వ్యవహారంగా భావిస్తాడు. కాబట్టి మత పద్ధతి ఇంతవరకే నిర్ణయించినను ఈశ్వరుడిగా కూడా లేకపోవటమే జననమరణ రహిత పద్ధతి. మత పద్ధతి ఏమి నిర్ణయించింది? మోక్షేచ్ఛానుడి ఆశ చేత మానవుని అజ్ఞానం నాశనం అవుతుంది. మానవుడికి అజ్ఞానం పోవాలి, జ్ఞానం రావాలి అంటే ఏదో మోక్షము అంటే నాకు అతీతమైనది ఏదో ఉన్నది, ఈ జగత్తు కారణమైనది ఒకటి ఉన్నది, అదేదో తెలుసుకోవాలి ఈ అజ్ఞానం పోగొట్టుకొని. ఈ అజ్ఞానం అంటే నేనని, ఆ నేననేది అజ్ఞానం, ప్రపంచం అనేది అజ్ఞానం, ప్రపంచంలో కనపడే దృశ్యము, దానితో బంధాలు ఏర్పాటు చేసుకోవడం, ఇదంతా అజ్ఞానంగా ఉన్నది. ఇది పోతే చాలు అన్నట్టు విచారణ జరిపాడు. విచారణ జరిపితే ఏమైంది అంటే, అజ్ఞానం పోయింది కానీ మళ్ళా జ్ఞాన పద్ధతిలో తాను సమిష్టికర్తగా ఉన్నాడు అక్కడ. జీవుడుగా ఒకవేళ జీవభావం నశించి తానే బ్రహ్మం అనే స్థితికి పోయినప్పటికీ కూడా మత పద్ధతిలో నిర్ణయించినటువంటి ప్రకారము ఆ స్థితిని కూడా ఈశ్వరుడు కూడా లేకపోవటమే జననమరణ రహిత పద్ధతి. తాను సమిష్టికర్త అయినటువంటి, అంటే జీవభావం పోయి తాను జ్ఞానం పొందినప్పటికీ ఆ జ్ఞానం చేత ఏమనుకుంటున్నాడు తానంటే, తాను సమిష్టికర్త అయినటువంటి ఈశ్వర భావంతో ఉన్నటువంటి స్థితిని కూడా పోయేదే జననమరణ రహిత పద్ధతి. జనన మరణములు లేకుండా పోయే రహిత పద్ధతి ఏంటి అంటే, తాను విచారణ చేత జీవుడనే స్థితిలో నుంచి అధిగమించి సమిష్టికర్త అనే స్థితిని కూడా అధిగమించాలి, ఈశ్వరుడనే స్థితిని కూడా అధిగమించాలి. కనుక ఆశ అన్నది ఏదో ఒక రూపంలో జీవన్ముక్తుడైన వానికి కూడా భ్రాంతిలోనికి లాగే ఘోర సంసారమున పడవైచి దుఃఖం కలిగేటట్టు చేస్తుంది, కలిగించుచుండును. ఆశ ఎటువంటిది అంటే, ఆశ అయినటువంటి వాడు జీవన్ముక్తుడైన వారిని కూడా ఈ విచారణ చేత జీవన్ముక్తుడై తాను ముక్తిని పొందాడు జీవుడుగా ఉన్నట్టుగానే విచారణ అంతా చేసి జననమరణ రహితమైనటువంటి పరిపూర్ణ మార్గం వరకు పోయి తాను అశరీరుడైనటువంటి గురుమూర్తి చేత తాను కూడా అశరీరుడుగా మారిపోయి గురు శిష్యైక్యం జరిగి తాను భావనలో ఆ స్థితి పొందినప్పటికీ కూడా కళ్ళ ముందు జరిగే వ్యవహారంలో అనేటువంటి వాటిలోకి ఆ భ్రాంతిలేకి కనుక అది లాగింది అనుకో, ఆ లాగి పడేస్తే మళ్ళీ దుఃఖము కలిగించుతూనే ఉంటుంది. ఎవరు గురువులుగా అయినప్పటికీ, లేదంటే ఇంకో స్థితి పొందినప్పటికీ తాను స్థిరపడిపోవాలి దాంట్లో. ఆరూఢత అనే పదం మన వేదాంతంలో ఎందుకు చెప్పారు అంటే, వినంగా 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 వాళ్ళు ఆరూఢులైపోయి ఉండాలి. మళ్ళీ ఏ క్షణంలోనూ ఏ కాలంలోనూ ఏ రకమైన భ్రాంతికి మళ్ళీ లోను కాకుండా ఉండాలి అని చెప్పి ఆ పదం వాడారు. సూత్రాత్మ సమిష్టి మనస్సు కూడా కాల ప్రభావం చంచలమవుతున్నది. సూత్రాత్మ యొక్క సమిష్టి మనస్సు అనేది కూడా కాల ప్రభావంతో మళ్ళా చంచలమవుతుందట. వాటికి పోయి నిలబడిపోయి నేను బ్రహ్మవేత్తను, నేను బ్రహ్మ స్థితిలో ఉన్నాను, నేనే బ్రహ్మను అనే స్థితి కలిగినప్పటికీ అక్కడ సమిష్టి మనసు ఒకటి ఉంటుంది. సమిష్టిగా జీవేశ్వరులు ఏకమైన తర్వాత కూడా సమిష్టి మనసు అనేది అక్కడ పనిచేస్తుంది. ఇక్కడ పనిచేసే స్థితి ఒకవేళ లేకపోయినప్పటికీ జీవుడే తాను సమిష్టికర్త అయినటువంటి ఈశ్వరుడిగా భావించిన సమిష్టి మనసు కూడా కాల ప్రభావంతో చంచలమవుతుంది. అందువలననే కాల ప్రభావం చేత తాను లయమైపోయి సృష్టితో తాను తాదాత్మ్యం చెందకుండా ఉన్నప్పటికీ మళ్ళీ ఎప్పుడో ఒకసారి సృష్టి అనే కల్పన కలిగినప్పుడు మళ్ళీ జగత్తు కారణమైన దాన్ని కల్పిస్తాడు. కాబట్టి సూత్రాత్మ స్థితిలో ఉన్నప్పటికీ కూడా చంచలమవుతుంది. ఆ సూత్రాత్మ సృష్టి యావత్తు తానే ఏ అజ్ఞాని అవుతున్నాడు.
సూత్రాత్మ సృష్టి అనేదంతా కూడా దేని వల్ల జరిగింది? నా వల్లనే జరిగింది, సంకల్పం వల్లనే జరిగింది. సంకల్పం వల్ల జరిగి దాంట్లో మళ్ళీ ఈ సర్వము ప్రకృతిమయంగా కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచం, అందులో జీవులు ఏర్పడడానికి అవన్నీ నా ప్రతిబింబ చైతన్యాలుగా ఉన్నాయి కాబట్టి కారకం నేనేనని తెలిసినప్పటికీ, తానేనని అయినప్పటికీ కూడా అజ్ఞాని కూడా అవుతున్నాడు. ఆ స్థితిలోకి వహించి కూడా, సూత్రాత్మ స్థితిలోకి వహించి కూడా అజ్ఞాని అవుతున్నాడు. కనుక నిజమైన అపరోక్షం అనగా జ్ఞానం కూడా కానేరదు. నిజమైన అపరోక్షం అంటే ఏమిటి అంటే, ఏ జ్ఞానం చేత తాను సర్వము తెలియబడి జీవాత్మ స్థాయి కాటి నుంచి విచారణ జరుపుకుంటూ పోయి పరమాత్మ స్థాయిలోకి పోయి, ఆ పరమాత్మ కూడా లేనప్పుడు అవ్యక్తంగా ఉన్నటువంటి సూత్రాత్మ స్థితిలో కూడా లేకుండా పోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఎప్పుడో ఓసారి కలిగినటువంటి కారణం, ఆ కారణం చేత సంకల్పం చేత మళ్ళీ అది అవుతుంది కాబట్టి ఆ జ్ఞానం కూడా పోగొట్టాలి. ఆ జ్ఞానం కూడా పోతేనే ఆ అపరోక్ష స్థితిని పొందినట్టు. తనకు పరోక్షంగా ఉన్న దానిని తన భావనలో నిరంతరం నిలబెట్టుకొని ఉన్నట్లు. కాబట్టి ఆ జ్ఞానం కూడా నిజమైన అపరోక్షము అంటే ఏందంటే జ్ఞానం కూడా ఉండకూడదు. ఏ జ్ఞానము? ఏ జ్ఞానం చేత సర్వమును తెలియబడి ఉన్నాడో మళ్ళీ దాంట్లోకి దిగొచ్చే స్థితి ఉండకూడదు అని. ఆ జ్ఞాన స్థితిలోకి దిగొచ్చి మళ్ళీ నేనని సంకల్పించినా, దేని పట్లైనా కదలిక లేనటువంటి స్థితి అది. కదలికలు ముగిసిపోయినటువంటి బయలుగా ఏ విధంగా ఉందో పరిపూర్ణం బయలుగా ఉండి ఏ రకమైన కదలికలు దాంట్లో మళ్ళా పునరుత్పత్తి జరిగేటువంటి వ్యవహారం అంతా ఏమీ లేకుండా అయిపోయిందో, సంకల్పాలు లేకుండా సంకల్పరహితంగా అయిపోయిందో ఆ స్థితిలో ఉండాలి. లేదంటే ఆ అపరోక్షమైనటువంటి స్థితి కాదు, జ్ఞానం కూడా కానేరదు. జ్ఞానాజ్ఞానములు రెండును త్రిగుణాత్మకమే. జ్ఞానము అజ్ఞానంగా ఇంతవరకు మనం చెప్పుకొని అజ్ఞానంగా ఉన్న దాంట్లో నుంచి ఆ భ్రాంతిని వదిలి ఒక్కొక్కటి తెలుసుకునే కొద్దీ జ్ఞానం చేరింది నీలో. అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది. ఏ జ్ఞానం చేతనైతే జీవుడనే భావనలో నుంచి ఒక్కొక్కటి విచారించి నేనెవరు అనే ప్రశ్న కాడ మొదలై నేను బ్రహ్మముననే 4 మహావాక్య విచారణ చేత నిర్ధారించబడినటువంటి స్థితికి వచ్చినప్పటికీ కూడా ఆ వచ్చిన జ్ఞానం కూడా పోవాలి. ఆ జ్ఞానాజ్ఞాన రహితము అంటే ఎవరైతే నేను బ్రహ్మమును అనేటువంటి ఈశ్వరీయ పద్ధతిలో వచ్చినారో సమిష్టి తత్వంగా, ఆ సమిష్టి జ్ఞానం కూడా పోవాలి. అది ఎందుకు అంటే త్రిగుణాత్మకం, రెండు కూడా త్రిగుణాత్మకమైనవే. జ్ఞానము అజ్ఞానం కూడా తెలియబడకుండా అజ్ఞానంగా ఉన్నప్పటికీ జ్ఞానం ఎక్కడో పరోక్షంగా ఉంది, నీకు తెలియకపోకుండా ఉంది. నీకు తెలియజెప్పడానికే అపరోక్ష పద్ధతిలో నీకు గురువు ఎరిగించడానికే ఇవన్నీ పుట్టాయి. వీటన్నిటిని తెలియజెప్పే కొద్దీ ఏం జరిగింది? అంతకుముందు నీకు తెలియబడకుండా ఉన్నది తెలిసి, అంతకుముందు అజ్ఞానకంగా భ్రాంతి చెందింది పోయి, భ్రాంతులు తొలగిపోతూ జ్ఞానస్థితిలోకి వచ్చావు కాబట్టి ఆ జ్ఞానస్థితి కూడా గుణాలతో కూడేదే. ఆ జ్ఞానమైనటువంటి స్థితి కూడా గుణాలతో కూడింది. గుణాలతో కూడిన తర్వాతనే సంకల్పమే ముందు గుణాలతో కూడి మళ్ళీ త్రిగుణాత్మకమైన దాంతో ఇవన్నీ కల్పించింది. కాబట్టి నిజమైన ముక్తి అనగా గుణరహితం. నిజమైన ముక్తి అంటే ఏమిటంటే నిజమైన ముక్తి అంటే ఏమిటి అంటే గుణరహితము. కనుక నీవు నిర్గుణమందే గుణరహితము తపములను అందుకొనుము. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉండాలి? నిర్గుణంలోనే ఉండాలి. నిర్గుణమును అందుకునేటువంటి గుణరహితమైనటువంటి ఆ తపస్సులు నువ్వు చేయాలి. ఆ తపములు అందుకొనుము అంటే దాంట్లోనే ఉండాలి నువ్వు. మళ్ళీ గుణాల్లోకి రాకూడదు. జ్ఞాన రహితము అంటే ఏంటి అంటే తాను అశరీర స్థితిలో ఉండి రెండిటిని తెలుసును తెలియను అనేది రెండూ లేవు. రెండూ లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎవరో మళ్ళీ వచ్చి ఓ అశరీర గురువును ఆశ్రయిస్తే ఆ అశరీర గురువు శరీరము గుర్తెరిగే శరీరం లేకుండా అయినవాడు. భౌతిక శరీరమేమో ఉంది, కానీ గుర్తెరిగే శరీరం లేనటువంటి ఆ గురువు దగ్గరికి పోయి నాయన నన్ను కూడా ఏవైనా నాకు మోక్ష స్థితి కావాలని వచ్చినటువంటి ఆరూరుడే
ఆ ఆసక్తి కలిగినటువంటి వాడు ఎవరైతే పాదం పట్టారో వచ్చి వానికి చెప్పడానికి ఆయన మళ్ళీ వచ్చి లేనెరుకలో బోధించాల్సిందే. బోధించినది కూడా లేనెరుకలోనే ఆల్రెడీ రైతు ఎరుక లేనిదని రైతుపరుచుకున్నటువంటి వాడు అశరీరుడు. కాబట్టి ఆ యొక్క రూపము జపతపముల లోపల కూడా ఏదో విధంగా జరిగించి వెంటనే కారణములు కల్పించుకొనుచు వివేకమును నిజ ప్రబోధను మరపించుచుండును. నువ్వు ఆ స్థితిలోకి పోయి గుణరహితమైనటువంటి తపములు పొందుకుంటూ నువ్వు ఉన్నా కూడా నిన్ను ఏదో రూపంలో జపతపముల స్థితిలో కూర్చొని నువ్వు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా లోపల ఆశ అనేది జనిస్తుందంట. చూడండి, అదే పడగొట్టేది. పడగొట్టడానికి కారణమైంది అదే. లోపల ఆశ అనేది జయించి ఆ స్థితిలో ఉండేవాడిని కూడా వెంటనే కారణాలను కల్పించుకొనుచు, కారణాలు కల్పిస్తుంది అదే. ఆ కారణాలు కల్పించుకునే దాంట్లో వివేకమును నిజ ప్రబోధను మరపించుచుండును. నువ్వు ఇన్నాళ్ళు విచారం చేసి వివేకాన్ని పొంది నిజ ప్రబోధ తెలిసి నేను తెలియకపోవడం వల్ల అజ్ఞానం చేత ఇంతకాలం మొదటి జీవుడుగా ఉన్నా మళ్ళా ఈశ్వరుడు అనే భ్రాంతి చెందినా మళ్ళీ ఆ భ్రాంతి కూడా పోయి నేనే లేను, నేను నిజానికి శరీరం అనే ఉపాధిని ధరించుకొని వచ్చినటువంటిది ఏదైతే ఉందో అది కర్మవశాత్తు కలిగినటువంటి దాంట్లో ఉంది. ఆ కర్మల యొక్క సంచిత కర్మలో ప్రారంభంలో జరుగుతున్న ఈ కర్మలు అన్ని కర్మలు రాసేంతటిని ఆ గురుమూర్తి పోగొట్టేశాడు నీకు. పోగొట్టేసి నుంచి మళ్ళీ దానికి కారణమయ్యే వస్తువుల వైపు పోతున్నావు అంటే దానికి కల్పిస్తుంది అది. మరి కల్పిస్తుంటే నువ్వేం చేయాలి? నువ్వు చెల్లించని స్థితిలో మళ్ళీ నువ్వు ఆశించని స్థితిలో ఉండాలి నువ్వు. అట్లా కాకుండా ఏం జరుగుతుందంటే అది కారణాలను కల్పించుకొనొచ్చు వివేకమును నిజ ప్రబోధనం మరపించుచుండును. ఆ విధమైనటువంటి వాడిని అయినప్పటికీ కూడా ఆ బోధ తెలిసి నువ్వే లేవు, లేని కలలో ఈ వ్యవహారం ఒకటి జరుగుతుంది. ఆ వ్యవహారం జరుగుతుంటే ఆ కలలో ఏ విధంగా వాడు వీడు వాదించుకొని పోట్లాడి వ్యవహరించి నగి కాసేపు నవ్వి కాసేపు వస్తువుతో సంతృప్తి చెంది కాసేపు ఏ దృశ్యాలు అన్నీ చూసాయో అదే నిజంగా జరుగుతుంది. జగత్ అనేది కూడా అదే కలే అని భావించకుండా ఏం జరుగుతుందంటే ఆశ ఎప్పుడైతే కలిగిందో అది మళ్ళా వివేకాన్ని ఈ ప్రబోధం అంతటినీ మరపిస్తుందంట. మరపించి మళ్ళీ నిన్ను పడదోయడానికి కారణమైనది రెడీ అవుతున్నాడు. కాబట్టి సూత్రాత్మకున్న చలనం వలన కలిగే సృష్టి స్థితి లయముల జ్ఞానమును క్రియారూపంలో ఉంచటం వలన ఏర్పడిన భవసాగరమును ఆ శ్రోతాత్మయత సమిష్టి మనోనిశ్చలత కలిగించని నిజ ప్రబోధనని నౌకనెక్కి తన దైవరూప బంధమును తెంచుతూ దాటవలను. చూడండి, మరి ఇక సూత్రాత్మ అనేటువంటి చలనం వలన కలిగే సూత్రాత్మ ఏది? సూత్రాత్మ యొక్క చలనం వల్ల కలిగింది అంటే జగత్తే లేనప్పుడు, ఏ రకమైన వృత్తి లేనప్పుడు బ్రహ్మము లేదు, వ్యక్తము లేదు, అవ్యక్తము లేదు, మొత్తంగా ఉన్నటువంటి పైలుగా ఉన్న పరిపూర్ణము తప్ప మరి ఏమీ లేని స్థితిలో ఏ దానికైతే మొదట కామన కలిగిందో సృష్టి అనేది ఏర్పడక ముందు కలిగినటువంటి మొట్టమొదటి సంకల్పంగా కలిగినటువంటి దానిది మూలం లేదు. దానికి ఎలా కలిగింది అనే దానికి మూలం లేదు. అది సూత్రాత్మక మంత్రమై బయలుదేరిండేది ఆత్మ అదే. దాంట్లో నుంచి వచ్చింది, దాంట్లో నుంచి శబ్దం, దాంట్లో నుంచి ఆకాశం, దాంట్లో నుంచి అవన్నీ కలగడానికి కారణమేమో తెలియదు. అది కలగడానికి కారణం తెలిసింటే మూలం లేని గుర్తెరిగారు కానీ కారణం లేదు ఇంకప్పుడు. కాబట్టి దానికి ఏ కారణం తెలియదు కాబట్టి మూలం లేని గుర్తెరిగారు అన్నారు. ఆ సూత్రాత్మక చలనం కలిగినప్పుడు తర్వాత సృష్టి స్థితి లయాలనేటివి 3 జరిగినాయి. ఆ 3 వ్యవహారంలో జరుగుతున్నటువంటి దాంట్లో ఏ దానితో కలిగినాయో దాన్ని ఆ జ్ఞానాన్ని క్రియారూపంలో నుంచటం వలన, క్రియారూపంలో అంటే అంతకుముందు కేవల సంకల్ప స్థితిలో ఉన్నది గుణములతో తన్మాత్రలతో కూడి కేవలము సంకల్పంలో ఉన్నది కార్యరూపం ధరించి స్థూల జగత్తు ఏర్పడింది. సూక్ష్మ స్థితిలో నుంచి మారి స్థూల రూపంలోకి అంతా ఏర్పడింది. ఆ స్థూల రూపంలోకి ఏర్పడిన దాంట్లోనే ఈ సృష్టి స్థితిలయములు అనే జ్ఞానం అది క్రియారూపంలో ఉంచటం వలన ఏర్పడిన భవసాగరమును, ఆ దాంట్లో జరిగిన క్రియ వల్ల ఏం జరిగింది? ఈ భవసాగరం అంతా ఏర్పడడానికి కారణమైంది అక్కడే ఏర్పడింది పుట్టుక మరియు
వ్యవహారము మరియు మరణము అనేటువంటి స్థితులన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. ఆ సూత్రాత్మయే సమిష్టి మనోనిశ్చిత కలిగించే నిజ ప్రబోధ నౌక ఎక్కి తన దైవరూప బంధమును తెంచుచూ దాటవలెను. ఆ సూత్రాత్మ స్థితిలోకి మళ్ళీ విచారణ చేసుకుంటూ పోయిన తర్వాత విచారణ చేసుకున్నవాడు మనోనిశ్చలత కలిగి నిజ ప్రబోధ అనేటువంటి నౌకనెక్కి, ఈ నిజ ప్రబోధ అనే నౌకనెక్కి మళ్ళీ ఏమిటి, తన దైవరూప బంధమును తెంచుచూ, తనకు దైవరూప బంధం ఎక్కడి నుంచి వచ్చింది తనకు, ఆ సూత్రాత్మ స్థితిలో మొదట కలిగిన సంకల్పం వల్ల కలిగినటువంటి జగత్ అనేటువంటి బ్రహ్మము దాంతో కల్పించబడిన దాంతోనే వచ్చింది ఈ బంధం అంతా. కాబట్టి ఆ దైవరూప బంధము, సమిష్టికర్తగా ఉన్నటువంటి దైవరూప బంధము, మహావాక్యాల ద్వారా నేనే బ్రహ్మమునని పోయిండే స్థితి ఉందే, ఆ బంధమును కూడా తెంచుకుంటూ పోవాలి. ఈ బంధం నేను జీవుడుగా ఉన్నాననే భావన నుంచి విచారణ చేసినటువంటి అజ్ఞానం పోయి మళ్ళీ ఏ జ్ఞానం చేత నువ్వు దైవరూప సంబంధంగా ఉన్నటువంటి నేమే దైవం వేరుగా లేదు నాకంటే, నాలోనే ఉంది అని భావన చెందినప్పటికీ దాన్ని కూడా తుంచి దాటుకోవాలి, దాంట్లో నుంచి కూడా దాటుకోవాలి. తనకు దృశ్యమగుచున్న మహాకారణం లేనిదే బయలు కాగా కేవల దృక్స్థితిలో తాను లేక ఉండును. ఆ విధమైన అపరోక్షం అందవలెను, అదే నిర్గుణం. ఆ నిర్గుణమునందే గుణరహితముకు తపము జరగవలెను. కాబట్టి ఏమన్నారు అంటే మహాకారణం, తనకు దృశ్యం కావడానికి కారణమైంది ఏంటంటే మహాకారణం. మొదట పుట్టిన దాన్ని మహాకారణం అన్నారు, మళ్ళీ కారణం అన్నారు. ఆ మహాకారణంగా ఉన్నది ఏది, ఈ దృష్టి కలగడానికి, ఈ దృశ్యము కలగడానికి నీలో ఏదైతే కారణమవుతుందో అది మహాకారణమైనటువంటిది. అది ఏది, మొదట కలిగినటువంటి మూలం లేని గుర్తిరిగే చైతన్యమే మహాకారణంగా సర్వ సృష్టి ఏర్పడడానికి కారణమైంది. అది లేనిదైపోయి బయలు కాగా, అది లేనిదైపోయి నువ్వు బయలు స్థితిలో ఏ విధంగా బయలు కదలకుండా ఉంది, బయలు నీ చుట్టూ ఉంది, నీ పైన నీ కింద సర్వత్రా ఉన్నది అదే. అందులో ఈ జగత్తు ఉన్నప్పటికీ కూడా దాంతో ఏమి దానిని అంటదు. ఆ స్థితిలోకి నువ్వు పోయి కేవల దృక్స్థితిలో తాను లేక ఉండును. కేవల దృక్స్థితిలో తాను ఉన్నప్పటికీ తనలో ఆల్రెడీ ఏదైతే ఈ ఉన్నది అనేదంతా ఉందో ఇదంతా నాటకంగా మాయగా దీన్ని తోసిపుచ్చుతూ ఆ ఏ ఎరుక చేత అయితే గుణం లేకుండా వచ్చిన గుర్తిరిగే ఎరుక అనేది ఉందో దాన్ని రహితపరుచుకున్న స్థితిలో ఉన్నాడు. కేవలం బయలు ఏ విధంగా ఉందో ఆ స్థితిలో ఉన్నాడు తన మనస్థితి. ఆ విధమైన అపరోక్షం అందవలను, ఆ విధంగా అపరోక్షాన్ని అందాలి. అపరోక్షం అనేది వాడి వాడి ఈ పదాలు అనేక సార్లుగా వచ్చినాయి మన బోధలో. అందుకనే ముందు అపరోక్షం అనే పదం ఎక్కడ ఎవరు మొదలు తీశారు, ఈ అపరోక్షం అనే పదానికి వేదాంతార్థంలో అంటే మన బోధలోకి కూడా రాకముందే అద్వైత బోధలో కూడా అపరోక్షం అనే దాన్ని ఉదరించినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి ప్రత్యేకమైన శాస్త్రమే రాశారు శంకరాచార్యులు వారు. దాన్ని కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుందని చెప్పి దాని తెలుగు అనువాదం రామకృష్ణ మఠంలో రాసింటే అది తీసుకొచ్చినాం. అది కూడా ఇప్పుడు ఇక్కడికి ఊరికి ఈ బుక్ అయిపోయిన తర్వాత వాటన్నిటినీ కలిపి అపరోక్షము, తర్వాత పంచీకరణ, తర్వాత ఈ సమిష్టి స్థితి, దీనికి సంబంధించినటువంటి అనేక వ్యాఖ్యానాలు వేరువేరుగా ఉంటే ఆ వేరువేరుగా ఉన్న వ్యాఖ్యానాలన్నింటినీ కూర్చి ఓ బుక్ చేసాం. అది అందరికీ పైన బయట బుక్గా లభించదు. అది ఏం అందరూ ఇట్లా చేస్తున్నారు. కృష్ణదేశకులు రాసినాడు కదా, అపరోక్షమైన మనుషులకు పరోక్షం పైన బయలు గురుకృపలేఖనని కన్నార్థంలో. అవునవును, అదే దాని మీద ఒకటి ఉంటే వ్యాఖ్యానం, అది కూడా బుక్ తీసుకొచ్చాం దాన్ని తయారు చేసుకొని. అవి వేరు వేరు బుక్లుగా ఉన్నాయి కాబట్టి అవి బయట దొరికేటివి కాదు కాబట్టి అందరూ ఏం ప్రయత్నం చేయకుండా ఊరికే అది పెట్టుకోవాలి చర్చకు అని చెప్పి అది కూడా ఒకసారి చేసేస్తే అది మొత్తం 6 ఉన్నాయి. అవి 6 వేరువేరుగా ఒక్కొక్కటి 15-20 పేజీలు అంత మటుకే ఉన్నాయి. 20-30 పేజీలు అపరోక్ష స్థితి, అఖండ ఎరుక నిర్ణయ పద్ధతితో పాటు హంసతత్వ విచారణతో పాటు అన్నీ ఉన్నాయి దాంట్లో. దాన్ని మళ్ళా పెట్టుకుందాం. కాబట్టి ఏ విధంగా ఉండాలి అపరోక్షం ఏం చేయవాడు అంటే తాను లేక ఉండు, కేవలం దృక్స్థితిలో ఉండడమే కాక ఆ అపరోక్ష స్థితి అంది అదే నిర్గుణము. ఆ నిర్గుణం అందే గుణరహితముకు తపం జరగాలి.
గుణరహితమైనటువంటి తపము నిర్గుణమందు జరిగితే తాను ఆ విధంగా ఉన్నటువంటి వాడు ఏ స్థితిలో కూడా మళ్ళీ కదిలి మళ్ళీ ఆశ అనే దాని వైపుకు పోకుండా ఒకవేళ తన ముందున్నప్పుడు జగత్తుతో సర్వము జరుగుతున్నప్పుడు దాంట్లో జరుగుతున్న వాటిని కలగా భావించి తాను అపరోక్షం చెందినవాడు, అంటే తనకంటే పరోక్షంగా ఉన్న స్థితిలో తాను ఉన్నవాడు కేవలం దృక్స్థితిలో ఉండి మళ్ళీ గుణాలతో కూడినటువంటి స్థితిలోకి రాకుండా గుణరహితమైనటువంటి తపము జరుగుతూ ఉండాలి అని అన్నాడు. అక్కడికి అది అయిపోయింది. ఇక నిన్న 44 అయిపోయినాయి. నిన్న లేదు నిన్న అయిపోయినాయా? చదివింది నిన్న నువ్వు చెప్పినాడు కాబట్టి నీకు అర్థం కాదు. ఇప్పుడు నిన్న హలో ఓ నిన్న ఎన్నో పేజీ నీకు గుర్తుందా? అవునులే ఉండాలి. అవునులే కరెక్టేలేనా. నేను నా బుక్ అక్కడ మడత పెట్టుకుని వచ్చింటా కదా తెచ్చుకున్నప్పుడు వాటికి ఉంది అనుకో చదివినాలండి. నేను చదివింటారు కదా 45 చెప్పాలి అయితే. కరెక్ట్ 45 చెప్పాలా? సరే 45 కరెంట్ వచ్చింది. నాకు ఉరుములు పరంగా నెట్ ఆఫ్ చేసుకోండి. మాకు కూడా కరెంట్ ఏమో మాకు లేదు. మాకు కూడా ఛార్జింగ్ లైట్ కూడా పోయింది, కొంచెమే ఉంది. ఛార్జింగ్ లైట్ కూడా కొద్దిగానే ఉంది. మంగళం చెబుదామా? ఓకే, మరి కరెంట్ అనేది లేదు మాకు. ఛార్జింగ్ లైట్ కూడా కొద్దిసేపే ఉంటుంది. ఇంకా మీకు అనేసి తెచ్చుకొచ్చింది. సరే అభిప్రాయం ఎట్లా చూడి చదువు అన్నా కొద్దిసేపు చదువుదాంలే. సారవమగునాథము ఇంటింతను గలుగజేసి ఈశ్వరుడు దంటించి విని స్మరించక పంటలు భాగ్యములు గోరి భ్రమయం చూటేలా తీర్థభ్రాంతి శ్రమయించామేలా బొమల నడుమను కంటి బుచ్చి పాపను మీటి సమగూరియం దూట సత్య స్వరూపము ప్రమల డంగిన చూపులో గురి భవ్య తేజము నొక్కి పట్టుక గమన మందే నెరయగోరు కాలుతుండును బ్రహ్మమయమై భవ్యం చోటేలా తీర్థభ్రాంతి శ్రమయించామేలా. జై గురు. ఒక్క నిమిషం. టోటల్ చీకటి అయిపోయి పరమాత్మ స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ప్రతి ఒక్క జీవోపాధిలో ప్రత్యేగాత్ముడై మానవుల్లో వారి వారి సుషుమ్నలందు ఓంకారమనడి గంటారావము. పరమాత్మ స్వరూపమైనటువంటి ఈశ్వరుడే ప్రతి ఒక్క జీవోపాధిలో అంటే జీవులుగా పుట్టినటువంటి వారిలో ప్రత్యేగాత్మగా భావించబడేటువంటిది ఏది? ఎవరు భావిస్తారంటే ప్రతి జీవి భావించలేదు. ఆ జీవుల్లో మానవునిలో ఈ మానవుడుగా ఉన్నటువంటి వారిలో వారి వారి సుషుమ్నుల యందు ఓంకారమనడి గంటారావం. ఆ మానవుల్లో వారి వారి సుషుమ్నులలో ఎక్కడైతే సంకల్పాలు పుట్టడానికి కారణమైనటువంటి ఓంకారం అనేటువంటి గంటారావాన్ని కలగజేస్తారు. కలగజేస్తే అక్కడి నుంచి అఖండ ఎరుక ద్రవరూపమై ఓంకార రూపమై సకల జీవోపాధులందు చేరి, అంతకుముందు ఏం రూపంలో ఉంది? అఖండ ఎరుక ఘనీభవ స్థితిలో ఉన్నప్పుడేమో వ్యక్తం కాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంది. వ్యక్తమైన తర్వాత ఈశ్వరుడు అనే దాంతో ద్రవరూప ఎరుకగా మారి అనేకత్వాన్ని పొంది ఆ ఓంకార రూపమే సకల జీవులు యందు చేరి సంచిత కర్మలను అనుభవింపజేయుచుండు. సంచిత కర్మలను అనుభవింపజేయడానికంటే అంతకుముందు చేసినటువంటి కర్మలు ఆ అనుభవింపడానికి ఈ ఉపాధిని ధరించి వచ్చాడు కదా, ఈ శరీరాన్ని ధరించి. ఆ కర్మలు అనుభవిస్తూ మళ్ళీ తాను ఆ కర్మల చేత ఈ ఉపాధి పొందాననే జ్ఞానం లేదు కాబట్టి తనకు ఆ జీవుడుగా వచ్చాడు కాబట్టి జీవ జగత్తులో ఉండే దానితో తాయత్వం చెంది మళ్ళీ కొత్తవి కూడా చేస్తాడు కర్మలు.
ఈ వ్యవహారం అంతా కర్మలతో కూడుకొనే ఉంటుంది కాబట్టి ఆ సంచిత కర్మలను అన్వయింపు చేస్తోంది. ఏది ముందు చేసినటువంటి సంచిత కర్మల్ని ఓంకార రూపంగా నీలో కలుగుతున్నటువంటి అఖండ ఎరుక ద్రవ రూపంగా మారి జీవ ఎరుకలుగా మారిన తర్వాత, కాబట్టి ఆ విశ్వవ్యాప్త నాదముగా ప్రణవమును సాక్షిగా వినిచున్న సూత్రాత్మ దానిని స్మరించక నిశ్చలం కావాలని. కాబట్టి ఆ విశ్వవ్యాప్తంగా వస్తున్నటువంటి ఓంకారం అనే నాదం చేత ప్రణవంగా మారిందే అదే సాక్షిగా వినిచున్న సూత్రాత్మ. ఆ సాక్షిగా వింటున్న స్థితిలోనేమో సూత్రాత్మ ఉంటే, వీడు జీవాత్ముడిగా భావించిన వాడేమో వాడిలో కలిగినటువంటి ఓంకారం అనే సంకల్పం దాని చేత కాల్పించినటువంటి తాను జీవుడుగా ఉండేటువంటి స్థితిని కాకుండా దానిని స్మరించక నిత్యము కావాలను. దానిని స్మరించక దేన్ని? ఓంకారము అనేటువంటి దాని చేత తనలో కలిగినటువంటి ఈ జగత్తుగా జీవుడుగా భావిస్తున్నాడే, దాని చేత మళ్ళీ అదే స్మరిస్తే అదే సమిష్టి ఎరుకగా ఉంది, అదే సమిష్టి బ్రహ్మముగా ఉన్నది, అదే సమిష్టి ఈశ్వరుడుగా ఉన్నది. కాబట్టి సృష్టి అనేటువంటి ఉపాధిపరమైన జీవోపాధితో భోగభాగ్యములు కోరుచూ భ్రమించుటేలా. కాబట్టి ఏమనుకుంటున్నాడు జీవుడు అంటే, దీంట్లో కలిగినటువంటి ఈ సృష్టి అనేటువంటి ఉపాధిపరమైన దాంట్లో తనకు ఉపాధి కలిగింది. ఉపాధి కలగడానికి కారణమైనటువంటి సూత్రాత్మ చేత ఓంకారమై ప్రణవనాదమై దాంట్లో నుంచి సకల సృష్టి జరిగింది. మళ్ళీ దానిని ధ్యానించుకుంటూ ఏం చేస్తున్నావు నువ్వు? జీవోపాధి అయినవు నువ్వు. ఆ జీవోపాధిని పోగొట్టుకోవడం ఎట్లా అని తెలియకపోవడం చేత భోగభాగ్యములన్నీ కలగాలి నాకు అని కోరుకుంటున్నావు. దీనిలో కలిగేటువంటి ఇచ్చ అనే దానితో ఏం చేస్తున్నావు అంటే, మళ్ళీ నాకు భోగభాగ్యములన్నీ కలగాలి నాయన అనుకుంటున్నావు తప్ప ఈ భోగభాగ్యములు కాదు. ముందు ఈ ఉపాధి ఎట్లా కలిగింది? ఆ ఉపాధి కలగకపోతే భోగభాగ్యములతో పని లేదు, దుఃఖములతో పని లేదు, సుఖములతో పని లేదు, ఏమిటితోనూ పని లేదు. మళ్ళీ శరీరం రావడానికి అవసరమైనదే లేదు, అదే పోతుంది. కాబట్టి ద్రవరూప అఖండ ఎరుక అనేది తీర్థమే పవిత్రమైన భ్రాంతిలో చిక్కుకొని ఆ తీర్థం మోస్తారు నాయన, ఆ తీర్థం మోస్తే పుణ్యము అని. ఆ తీర్థం ఏ తీర్థం? అది ద్రవరూప అఖండ ఎరుక అనేటువంటి తీర్థమే. ఆ తీర్థం అంతా నాకు ఇంకా బాగా కలగాలని, నాకు ఇంకా ఇట్లా కలగాలని ఆ తీర్థాన్ని గంగానది తీర్థం తీసుకొని వస్తే ఇట్లయితుందంట. ఈ తీర్థాలన్నీ ఏంటంటే మలంత భ్రాంతిలో ఆ తీర్థమే అఖండ ఎరుకనటి తీర్థమే పవిత్రమను భ్రాంతిలో చిక్కుకొని ఆ చైతన్యమును శాశ్వతపరుచుకొని ప్రయాస ఎందుకు? ఆ రకమైనటువంటి ఆ తీర్థాన్ని పుచ్చుకొని అఖండ ఎరుక తీర్థాన్ని దాంట్లో చిక్కుకొని భ్రాంతిలో మళ్ళీ ఏ చైతన్యం శాశ్వతము, బ్రహ్మము శాశ్వతము, జగత్తు మిథ్య, జీవుడు మిథ్య అంటే మళ్ళీ ఆడ అఖండ ఎరుక అనేటటువంటి భ్రాంతిలో ఇరుక్కున్నాడు. ఆటికి పోయి ఏ చైతన్యం చేత అయితే సృష్టి కలగడానికి కారణమైందో ఆ చైతన్యంలో తాను బంధింపబడినాడు. ఆ చైతన్యంను శాశ్వతపరుచుకునే ప్రయత్నం ఎందుకు? నువ్వు ఏ ప్రయత్నం చేసినప్పటికీ, నువ్వు ఎంత విచారించినప్పటికీ మళ్ళీ నేను బ్రహ్మం అనే కాడ నిలిచిపోయినావు అనుకో, అదే అఖండ ఎరుక అనేటువంటి సృష్టికి కారణమైంది అదే. కాబట్టి ఆ ప్రయత్నం అంతా ఎందుకు? ఆ ప్రయాస ఎందుకు? భృకుడి యందు దృష్టిని ద్వాదశి భావంలో నిలిపి సమగురిని కుదుర్చుకున్నచో అదే సత్యస్వరూపము. ఈ భృకుటిలో ఎక్కడైతే సంకల్పం నీకు కలుగుతుందో అక్కడ ఏం చేయాలి? ద్వాదశి భావంతో నిలిపి, అంటే ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అనేటువంటి ద్వాదశి మంత్రార్థమైనటువంటి దాంట్లో సృష్టి జరగకముందు ఏముండే? ఏమీ లేదు. ఏమీ లేనిది ఏ విధంగా ఉండే అంటే బయలు స్వరూపంగా ఉన్నటువంటి దాంట్లో ఏ కదలికలు లేనటువంటి, ఏ వస్తువు లేనటువంటి, ఏ దృశ్యము లేనటువంటి, ఏ కార్యకారణాలు అనేటువంటి దిగుటి లేనటువంటి స్థితిలో, కార్యము కారణము రెండు లేనటువంటి స్థితిలో ఉంటే అది సత్స్వరూపంగా ఉంది. దాంట్లో ధ్యానం చెందు. ఆ ద్వాదశిని తెలుసుకొని దాంట్లో ధ్యానం చెందు. మళ్ళీ దీంట్లో నేను బ్రహ్మం అనే దాంట్లో చెందితే ఏమవుతుంది? ఇంతకుముందు ఏం చెప్పాడు? ఆ తీర్థమే అఖండ ఎరుక అనేది తీర్థమే పవిత్రం అనుకొని దాంట్లో చిక్కుకొని దాన్ని కోరుకోకు. దానివల్ల కలిగేది ఏమిటంటే మళ్ళీ జన్మే కలిగేది. కాబట్టి ఆ స్థితిలో నుంచి సత్యస్వరూపంగా ఉన్నటువంటి ద్వాదశి భావాన్ని ఎరిగి ఆ ద్వాదశి భావంలో ఉండు. ద్వాదశి కుదిరితే దృశ్యమానమైనదంతా బయలే గనుక దృశ్యమంతా భ్రాంతి అని నిర్ణయం అవుతుంది. ద్వాదశి అనే భావాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఆ ద్వాదశి మంత్రం యొక్క అంతరార్థమైనటువంటి బయలు స్థితిని నువ్వు భావన చెందితే
ఇక కనపడే దృశ్యమయమైనటువంటి జగత్తంతా భ్రాంతి అందే వస్తుంది. కనపడుతున్నటువంటి జగత్తంతా నిజానికి దృశ్యం కానిదే, లేనిదే. లేనిదే తోచుతున్నటువంటి, లేకనే తోస్తున్నటువంటి మాయగా నీకు అర్థమవుతుంది. ఇక ఆ భ్రమలు అణిగిపోవచ్చు. అణిగిపోనిచ్చు దృష్టి అలవడును. లైట్ వెళ్తురు తగ్గిపోతుంది. ఆ భ్రమలన్నీ అణిగిపోయేటువంటి దృష్టి వస్తుందంట. ఆ భావనలో స్థిరపడిపోతే, బయలుభావనలో స్థిరపడిపోతే ఈ భ్రమలన్నీ అణిగిపోయే దృష్టి అలవడుతుంది. అదే లోచూపులో బయలు మరియు వెలుచూపులో లేనిది. లోచూపులో బయలు అంటే లోపల నీ అంతరంగంలో బయలుగా తిరిగితే బయలునున్నటువంటి స్థితి, బయలులో ఏ కదలిక లేదు, బయలులో నువ్వు కూడా లేవు, బాహ్యంగా కనపడేది అసలే లేదు, బాహ్య ప్రపంచంగా బాహ్య దృశ్యంగా ఉన్నది. లోపలగా కనపడుతున్నటువంటి సంకల్పం ఏదైతే నీకు కలుగుతుందో దానితోనే ఆలోచనలు వస్తున్నాయి, దానితోనే కంట్లో కనపడుతున్న దానిని గ్రహించగలుగుతున్నావు, దాంతోనే. కాబట్టి జ్ఞాననేత్రం చేత నువ్వు చూడాలి దాన్ని. లోచూపు అంటే కంటితో చూసేది కాదు, కాబట్టి జ్ఞానం చేత చూడబడే చూపది. దాంట్లో ఏమో దగ్గు మొదలవుతుంది, ఇళ్ళన్నీ మారిపోయినాయి. అప్పుడే ఆ బయలులో గురి నిలిపితే కాలంతో పాటు మార్పు చెందు తేజము ఎదురగును. ఆ బయలులో నిలిపితే కాలంతో పాటు మార్పు చెందేటువంటి ఆ బ్రహ్మతేజం ఎదురవుతుందంట. బయలు లక్ష్యముతో భ్రమలను నొక్కి పట్టుము. ఆ విధముగా సాగిపోయేది నీకు దారిలో ఒకపడు ఎరుకను విమర్శించుకొనుచు దానిని భ్రాంతిగా లేనిదిగా నిర్ణయించుకొనుము. ఆ విధంగా బయలు స్వరూపాన్ని నువ్వు లోచూపుతో చూసిన తర్వాత నీకు ఎదురయ్యేటువంటి ఈ కాలంతో పాటు మార్పు చెందేటువంటి ఈ బ్రహ్మతేజాన్ని కానీ, దాన్ని కూడా ఏమిటి బయలు లక్ష్యంతో ఈ భ్రమలన్నీ కనపడేటువంటి కాలంతో పాటు నీకు కనపడే దానిలన్నీ తొక్కి పట్టుము. మళ్ళా దాంట్లోకి నొక్కి పట్టుము అంటే దాంట్లోకి రాని ఎక్కువ అని. అదేమిటిది అణిగిపెట్టబడినటువంటి ఎట్లుంది ఆ సంకల్పం అనే దాన్ని అణిచిపెట్టబడితే ఎట్లుంటుందంటే అనగదొక్కబడిన స్ప్రింగ్ లాగా ఉంటుంది. కొంచెం అవకాశం వచ్చిందనుకో ఇది ఊడిపోతుంది అనగబట్టిండేది. స్ప్రింగ్ పైకి ఎట్లయితే తనంతకు తాను మళ్ళా వస్తుందో మళ్ళా అట్లా వస్తుంది ఆ స్ప్రింగ్గా ఈ నువ్వు అణిగిపెట్టినటువంటిదంతా. కాబట్టి ఎప్పుడు కూడా మళ్ళీ దాని చేత కాలంతో పాటు వచ్చేటువంటి దాన్ని చూడొద్దు. బయలు లక్ష్యంతో భ్రమలను నొక్కి పట్టుము. బయలు లక్ష్యంలో ఉన్నటువంటి బయలు స్థితిలో ఉన్నటువంటి దాంట్లో నుంచి కలిగే భ్రమలను నొక్కి పట్టుగా దానిలో కానీ. ఆ విధంగా సాగిపోయే నీకు దారిలో అగుపడు ఎరుకను విమర్శించుకొనచ్చు. మళ్ళా దారిలో నీకు ఎరుకనే అంతా. నువ్వు బయట చూస్తే ఎక్కడ పోయినా ఎరుకే, బయటికి చూసినా ఎరుకే. నీ అంతర్ముఖంలో నుంచి ఒక్క నిమిషం బయటికి కనబడితే దృశ్య ప్రపంచంలోకి అంతా ఎరుకే. దానిని భ్రాంతిగా లేనిదిగా నిర్ణయించుకొనచ్చు తొలగించుకొను. ఎరుక బ్రహ్మము పరమాత్మ ప్రత్యేగాత్మలుగాను తత్వములుగాను కాలానుగుణ్యంగా పరివర్తన చెందుతూనే ఉండును కానీ అచలము కాదు. ఎరుక బ్రహ్మం ఏమవుతుందంటే పరమాత్మగా ఉంటుంది, అదే జీవుడుగా అయినప్పుడు ప్రత్యేగాత్మగా అవుతుంది. మళ్ళా తత్తుగా ఉన్నది అదే, తొమ్ముగా ఉన్నది అదే. ఆ తత్తు నేనే అయినాను, త్వం అసి. ఆ తత్తు నేనే అయినాను తొమ్ము అని పరిణామం చెందుతున్నది కూడా అదే. కాలానుగుణ్యంగా పరివర్తన చెందుతూనే ఉంటుంది అది. ఆ తత్వము అనేది ఆ తత్తు నేనే అయినాను, తత్వమసి అనేది నేనే అయినాను అనేది కూడా కాలానుగుణమైన పరివర్తన చెందుతూనే ఉంటుంది కానీ అది అచలం కాదు. ద్రవరూప అఖండ ఎరుక ఘనమైనను, ద్రవరూప అఖండ ఎరుక అనేది ఘనమైనప్పటికీ తిరిగి ఖండత్వంగా ద్రవరూపం పొందే అవకాశం ఉంటుంది. ద్రవరూపం ఆ ఘనీభవించినటువంటిది మళ్ళీ దానికి సంబంధించిన ఉష్ణం కలిగిందనుకో, ఇది ఘనీభవించిన ఐసుగడ్డ ఫ్రిడ్జ్లో ఉన్నంతసేపు ఐసుగడ్డగానే ఉంది. కొంచెంసేపు తీసి బయట పెట్టామనుకో అయిపోయా మొదలవుతుంది ఇంకా ద్రవరూపం అయ్యేది. కాబట్టి నీ మనసులో ఉండేటువంటి అఖండ ఎరుక అనే దాన్ని కనపరిచి ద్రవరూపం చెందకుండా బాహ్య ప్రపంచంలోని ఎరుకగా ఉన్నటువంటిది నిరంతరము ఖండత్వ రూపం అయితే అంటుంది. కాబట్టి దాని జోలికి వనీయకుండా అట్టి అఖండ ఎరుక ఎట్టిదైనను అది బ్రహ్మమైనా ఘనీభవించినటువంటి నేను బ్రహ్మముననే స్థితిలోకి నేనే తొమ్మైనాను, తత్తుగా ఉండి తత్ అయింది అని అన్నా కూడా అది అదే. కాబట్టి భ్రాంతిజన్యమే కనుక సత్యము కాదు. ద్రవమైనటువంటి అఖండ ఎరుక అనేది తీర్థం పవిత్రమని
ఎంచనేలా ద్రవం అయిపోయిన తర్వాత అనేకమైనటువంటి అనేకత్వాన్ని పొందిండే అఖండ ఎరుక అనే దాంట్లోకి పోయి మళ్ళీ ఆ తీర్థం తీసుకుంటే ఇంకా చాలు, నేనేదో ఇదైతానని ఆ తీర్థంతో భ్రాంతి ఎలా మళ్ళా ఆ తీర్థం అంతా నేను నాటికి చేర్చేది, అది పోకుండా అది పోయేటువంటి స్థితికి చేర్చేది ఇది. కాబట్టి అనవసర శ్రమతో ఎరుకలోనే తిరుగుచు అఖండ ఎరుకనే పరమపదమని పొరపడకు. మళ్ళీ ఎరుకలోనే తిరుక్కుంటా అఖండ ఎరుకనని బ్రహ్మజ్ఞానం పొందినానని బ్రహ్మతత్వంతో నేను ఉన్నానని భావన కూడా రహితమైన స్థితిలో ఉండాలి. కానీ మళ్ళా అఖండ ఎరుకే పరమపదమని ఆడే పొరబడి ఆసంది ఉండద్దు. అజ్ఞానం మాత్రం విడిచి సచ్చిత్ ఆనందం అనేటువంటి ఎరుకను శాశ్వతం అనుకోండి. శ్రమ అవుతా కదా, కేవలం అజ్ఞానం పోయిందంతే. అప్పుడు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? అఖండ ఎరుక అనేటువంటి పరమపదమైనటువంటి అది పరమపదంగా భావిస్తుకుంటున్నావు. నేను బ్రహ్మమునంటివి అది అంతిమంగా ఉన్నటువంటి మహావాక్య విచారణ చేత అంతిమ లక్ష్యంగా తెలియబడింది. జీవుడుగా నువ్వు ఒకవేళ పోయినప్పటికీ నేను బ్రహ్మంగా ఉన్నాననే స్థితిలోకి నువ్వు పోయిన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళా అక్కడ ఆ అజ్ఞానాన్ని విడిచి సత్తు చిత్తు ఆనందమనిడి. సత్తు చిత్తు ఆనందము తాను ఏ రకమైనటువంటి దాంట్లో పనిచేసి ఏ సత్తు యొక్క దాంట్లో చిత్తం అనేది ఏర్పడి అఖండ ఎరుకగా మారిందో ఆ రెండింటి యొక్క ఆనందం అనే సచ్చిదానందం అనేది కూడా కేవలం భ్రాంతే. అది అది కూడా కలుగుతున్నటువంటి అఖండ ఎరుక కలిగినటువంటి ఆనందం. అది దాన్ని శాశ్వతపరుచుకుంటావా? మళ్ళీ అఖండ ఎరుక అనే జ్ఞానాన్ని శాశ్వతపరుచుకున్నా కరెంట్ వచ్చారు కరెక్ట్ టైంకి. అది కూడా కేవలం శాశ్వతపరుచుకునే శ్రమంతా వృధానే కదా అది. కాబట్టి జ్ఞానమును కూడా మీరి చిత్పరమైనప్పుడే, ఏ జ్ఞానం చేత అయితే ఇదంతటినీ గుర్తించి నువ్వు తెలుసుకున్నావో ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని రహితపరుచుకునేది ఆ గురుమూర్తి కృప వల్ల జరిగేది. అది అది కూడా రహితపరుచుకున్నావంటే కేవల సన్మాత్రుడమైన నీకు పరబయలు గురి కుదులను. పరబయలు అనే దాంట్లో గురి కుదరాలంటే నీకు ముందు ఈ సచ్చిత్ ఆనందం అనే అఖండ ఎరుక స్థితిలో నుంచి కూడా దాటుకునేటువంటి ఏ జ్ఞానం చేత అయితే ఆ జ్ఞానస్వరూపుడు అయినావో, జ్ఞానస్వరూపుడు కావడం అంటే జ్ఞానమే నీవుగా ఏ జ్ఞానం అయితే మొదట పుట్టి అఖండ ఎరుక కారణమైందో అది నీవే అయి ఉన్నావు. ఇంకా అది కూడా రహితపడితే ఇంక లేవు, నువ్వు లేవు, బ్రహ్మము లేవు, ఇద్దరూ లేరు. ఆ ఇద్దరూ లేనటువంటి స్థితిని కలిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది? కేవలం సన్మాత్రుడు అయిన నీకు ఆ స్థితిలోకి పోయినటువంటి నీకు సన్మాత్రుడు అయిపోయినా అంటే తెలిసి ఈ సర్వమును జ్ఞానస్వరూపుడిగా మారిపోయినావు నేనే బ్రహ్మం అనే స్థితిలో. దానికి ఆ జ్ఞానాన్ని వదిలేస్తే నీకు పరబయలుకు గురి కుదులను. ఆ జ్ఞానం కూడా పోతే జ్ఞానాజ్ఞాన రహితమై పరబయలుకు నీకు గురి కుదులుతుంది. అది అక్కడికి ముగిద్దాం. సరిపోయింది టైం కూడా. మంగళం చెప్పండి. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద మండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.